సో ఎంట్రీ అయితే ఇక్కడ చూడండి, మేమైతే ఇక్కడ మా విలేజ్ సైడ్కి అయితే వచ్చేసినాము. మీకైతే వాటర్ ఫాల్ అయితే చూపడానికి వచ్చేసినా. చూడండి మీరైతే వ్యూ ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో వ్యూ సో చూపిస్తాను మీకు. సో చూడండి గైస్ వ్యూ ఎంత బాగుందో. సో అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్, అదే అనమాట. సో చూడొచ్చు. లోపలికి అయితే మనం చూద్దాం. సో దాంట్లో అయితే ఫిషింగ్ కూడా చేద్దాం. సో లెట్స్ గో. సో హలో గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఈరోజు అయితే మనం ఎక్కడ ఉన్నామంటే మా విలేజ్లోకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఎందుకంటే దసరాకి ఫెస్టివల్కి అయితే వచ్చేసినాం మేము. సో నేను మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఆల్మోస్ట్. కాకపోతే ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయారు. సో మేమైతే ఈరోజు ఎక్కడ వచ్చినామంటే మా విలేజ్లో కింది సైడ్లో చెరువు ఉంటుంది ఒకటి. సో ఆ చెరువు అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో అక్కడైతే వచ్చేసాం మేము. చూపిస్తా చూడండి కావాలంటే. సో ఇదే చెరువు. మీకు వాటర్ ఫాల్ చూపిస్తా, అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో. సో లెట్స్ గో. ఓజీ షూట్ చేస్తున్నాం గైస్. ఓ జస్ గంభీరా. సో చూడండి మన వాళ్ళు అయితే ఫిష్ పట్టుకుంటున్నారు. సో మనోడైతే అక్కడ రెడీ చేస్తారు. మనం చూస్తున్నారు కదా అక్కడ. సో లెట్స్ గో. వాటర్ ఫాల్ అయితే చూపిస్తాం మీకు. లెట్స్ గో గైస్. అయితే ఇప్పుడు థమ్స్అప్ అయితే తీసుకొచ్చారు. సో మన వాళ్ళు అయితే థమ్స్అప్ తాగుతున్నారు. సో బాబాయ్ అవుతాడు, మరోడు కూడా బాబాయ్ అవుతాడు. ఆయన బొమ్మడిది. సో ఇద్దరు అన్నాలన్నమాట. సో మీకు వాటర్ ఫాల్ కావాలంటే చూపిస్తా చూడండి. కాకపోతే టైం పడుద్ది. చిల్లవండి గైస్, చిల్లవండి మీరు కూడా. చెస్ గైస్, చెస్ బాబాయ్ చెప్తున్నాడు. అక్కలకు తమ్ముళ్ళకు అందరికి సో వ్యూ చూసుకోండి ఎలా ఉందో. సో థమ్స్అప్ అయితే తాగి చిల్ అయితే అవుతాం గైస్. సో అక్కడ సైడ్ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్. సో వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. సో మీకైతే పోయి చూపిస్తాను. సో ఇది రీసెంట్గానే బ్రిడ్జ్ కట్టారనమాట, అది లేకుండే. చూపిస్తాను, లెట్స్ గో. చస్ మీకైతే వాటర్ ఫాల్ చూపిద్దామని అనుకున్నా కదా. సో ఎంత బాగుందంటే క్రేజీ అయితే ఉందన్నమాట. సో చూపిస్తాం మీకైతే చూడండి. వ్యూ అయితే క్రేజీ ఉందన్నమాట. సో చూపిస్తా చూడండి గైస్. సో చూడొచ్చు, అదే అనమాట మా వాటర్ ఫాల్. సో మీకు బ్యాక్ సైడ్ కెమెరాతో చూపిస్తే ఎంత బాగుంటుందో చూడండి. సో చూడండి గైస్ వ్యూ ఎంత క్యూట్ ఉందో, ఎంత బాగుందో. సో క్రేజీ కదా. సో ఇదే అనమాట వాటర్ ఫాల్ మాది, చూసుకోవచ్చు. సో మీరు కూడా రావాలనుకుంటే వచ్చేసేయండి గైస్. బాగుంటుంది ఇది అన్నమాట. మంచి డిన్నర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, లంచ్ ఏమైనా సరే. సో కింద అయితే కామెంట్ చేయండి వాటర్ ఫాల్ ఎలా ఉందో, బాగుందా లేదా అనేసి. సో కింద మెన్షన్ చేయండి గైస్. సో లెట్స్ గో, మనం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే కూలింగ్ అయితే తాగేస్తాం. సో మన వాళ్ళు అయితే ఫిష్ పట్టడానికి చేస్తున్నారు గాలం. మాడే కావాలని దీన్ని గాలం అంటారు, కనిపిస్తలేదు కదా. క్యాచింగ్ ఫిష్, దేశీ క్యాచింగ్ ఫిష్. దేశీ ఫిష్ అన్న గైస్. దేశీ అంటే వేరే మీనింగ్ వస్తుంది. దేశీ గావడి కాదురా నాయన, నువ్వు చూస్తలేవు తెలుగు. సో మీరు కూడా రావాలనుకుంటే సో రావచ్చు, కానీ ఇది ఇప్పుడే రావాలి అది కూడా. సో ఇది ఎక్కడంటే అమ్మన్గల్ పక్కన ఒక విలేజ్ ఉంటుంది, మేడిగడ తండ అని. సో దాని పక్కన ఈ పేరు చెప్తే ఎవరైనా తీసుకొస్తారు మీకు. సో చూడొచ్చు, అందరు మన వాళ్ళు పోతున్నారు. సో తెలుసుగా బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెయిట్ అండ్ సీ గైస్. మీకైతే వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. సో వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడైతే ఫిష్ అయితే పట్టుకుంటున్నారు, దాన్ని చూపిస్తాను మీకు చూడండి. పెద్ద మండది. సో మన వాళ్ళు తయారైతే చేస్తున్నారు. సో చూడవచ్చు గైస్. సో ఫిష్ ఎలా పట్టుకుంటారు మీకు తెలియదు కదా. సో మీకైతే చూపిస్తాను మన వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు. సో అట్లా దీంట్లో లేదు, మ్యాక్సిమం అయితే చిన్న ఫిషెస్ కనిపిస్తున్నాయా. సో ఏడున్నాయి, ఒక్కడు లేవు. సో బాబాయ్ అయితే స్టార్ట్ చేసేసిండు. మన బాబాయ్ అయితే లోపల గాలం వేసేసిండు. ఇప్పుడు మనం ఫిష్ ని పిలుస్తున్నాం కింద. మనకు వస్తుంది ఇలాగో
చూడండి ఇప్పుడు చూడండి guys, వస్తుందో లేదో. థమ్స్ అప్ వద్దు. ఫిష్ కి థమ్స్ అప్ వేస్తాడు. అన్ఎడ్యుకేటెడ్ ఫిష్ రావట్లేదు గైస్. వాళ్ళ మమ్మీని పట్టాలి మనం, చిన్న పిల్లల్ని పట్టొద్దు. వాళ్ళ మమ్మీని పట్టాలి, పెద్దది వాళ్ళ డాడీని. పెద్దది చేప, చిన్నది చేప. మన దేశంలోనే ఇలాంటి కర్రీ. సో అక్కడైతే మనల్ని పట్టుకుంటున్నారు, పోదాం చూడండి. చిన్న చిన్న చేపలను కూడా వదిలేదు మనోళ్ళు. చాలా నాకు కూడా తెలియదు అనమాట. దౌర్భాగ్యమైన ఐడియా వీడికి వచ్చింది. వీడే అరే ఇక్కడ చూడ ఒకసారి. అవు వేస్తున్నాడు ఏసే బాబు ఏసే. అది వచ్చి గుద్దల్లోనే గుచ్చుకుంటుండే తిరిగి వచ్చి. మా బాబాయ్ ఏం చేస్తున్నాడు చూద్దాం. రావట్లేదు, వాళ్ళు పండుకున్నారు. ఎండా కొడుతుంది కదా. ఫిష్కి ఎండ కొడుతుంది అంట, పండుకుంది అంటారు వాళ్ళు. చెప్పండి బాబాయ్. ఏమైందిరా, చేప దొరకట్లేదు. సో మీరు కూడా రావాలనుకుంటే వచ్చేసేయండి గైస్. కింద కామెంట్ చేయండి రావాలనుకుంటే, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. సో చూపిస్తాం మా విలేజ్ చెరువు కూడా చూపిస్తాం, మీకు వాటర్ ఫాల్ కూడా చూపిస్తాం. సో వచ్చేసేయండి. సో ఫిష్ అయితే దొరకట్లేవు. జూమ్ చేయాలంట గైస్. చూడండి సో ఏడుంది. సో చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్నారు, చూడొచ్చు. ఓజెస్ గంభీరా. ఓ ఇంగ్లీషా. సో బాబాయ్ జూమ్ చేయమంటాను. ఫిష్ ఏడుంది అక్కడ కనిపిస్తుంది. రాలేదు వెళ్ళిపోయింది. సో ఇంకో బాబాయ్ ఏమైనా పట్టుకుంటాడు చూద్దాం. కనిపిస్తుంది ఇక్కడ. సో ఫిషింగ్ వాళ్ళు అయితే ఇలానే పట్టుకుంటారు. సో కనిపించిందంట బాబాయ్కి. చూడొచ్చు చేప, పెద్దది చేప కనిపిస్తుందా గైస్ మీకు? ఫిష్ ఏడుంది కనిపిస్తే కామెంట్ చేయండి. సో నాకైతే కనిపిస్తుంది. కింద కింద డౌనింగ్ కింద ఏడుందో నాకైతే కనిపిస్తలేదు. కింద ఉంది, చాలా ఉంది కింద. బాబాయ్ ఫన్ చేస్తున్నాడు. ఇదొక గాలనా గైస్. మనకు బాబాయ్ చూడండి చేత. సో మీకు వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను. అక్కడైతే కనిపిస్తుంది కదా, దాని వ్యూ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సో మీకు చాలా నచ్చుతుంది అనమాట. సో ఒక్క నిమిషం గైస్, మన ఫ్రెండ్ అయితే పిలుస్తున్నాడు, పోదాం. సో చిన్న మినీ వ్లాగ్ అయితే తీసినాం కానీ అది వర్కౌట్ అయితే లేదు. సో మన వాళ్ళు ఫిష్ అయితే పట్టుకున్నారు కానీ కష్టమే. మన వాళ్ళకు పట్టుకోరు మన వాళ్ళు. సో మనోడు తమ్ముడు అవుతాడు. బాబాయ్ కష్టం కానీ లేవండి. సో వాళ్ళైతే ప్రయోగాలు చేస్తున్నారు అన్నమాట, ప్రయోగాలు. కానీ వాళ్ళకైతే దొరకట్లేదు. బాబాయ్కి అయితే ఏదో చూపిస్తున్నారంట, చూడండి మీరు. కింద ఫిష్ ఉంటాయి ఉందంట. చూడండి ఏదో చూపిస్తున్నాను, చూడండి కనిపిస్తుందా మీకైతే? చూడండి ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది గైస్ మీకైతే. సో నాకు కూడా అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. ఓజెస్ గంభీరా. షూట్ ఇద్దాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు షూట్. సో మంచి నేచర్ అయితే చూడండి. తాగడానికి అయితే క్రేజీ ఉంటుంది. వావ్. సో వ్యూ అయితే చూడవచ్చు మీరు, ఇలా ఉంది, క్రేజీ కదా. సో వ్యూ అయితే క్రేజీ ఉందన్నమాట. సో మీరు కూడా రావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మీతో పాటు నేనే తీసుకెళ్తాను మీకు. సో వచ్చేసేయండి, నేనే తీసుకెళ్తాను. కామెంట్ అయితే వేసుకోండి, మీకు రావాలనుకుంటే కామెంట్ చేయండి కింద. పోతున్నాయి ఫిషెస్, కనిపిస్తుందా? చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి, మరి అంత పెద్ద లేవు.
అయినా మన వదిలేదు నా కొడుకులు. ఇగో 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 కనిపిస్తుందా ఫిష్. సో మా బాబాయ్ అయితే పట్టుకుంటున్నాడు కానీ అది దొరకలేవు ఆల్మోస్ట్. పెద్ద వేట ఈ పాటికి ఎప్పుడో తినేది కానీ అవి చిన్నవి కాబట్టి తింటలేవు. సో అంతే డిఫరెంట్. సో మన వాళ్ళు అయితే అక్కడికి మా మిడిల్లో అయితే వెళ్తున్నాడు. ఒక ఫిష్ అయినా పట్టాలని మనోళ్ళు కసితో లోపలికి వెళ్తున్నారు చూడండి. చెట్టు మీద పోతున్నాడు మనోడు. ఈరోజు ఒక చేప అయినా ఫ్రై చేసి తినాలని వాని ఆశ వాడిని చంపుతుంది. అందుకని వాడు లోపలికి వెళ్తున్నాడు. అట్లా కాదు ఫ్రెండ్, లేకుండా ఇంటికి పోతే వాళ్ళ డాడీ తిడతారని ఈరోజు ఫిష్ లేకుండా పోతే వాళ్ళ భార్య తిండి పెట్టారంట వాడికి. వాడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఫ్రెండ్స్. దొరకకపోతే మీరు 10 రూపాయలు ఫోన్ పే చేయండి ఫ్రెండ్స్, 1 కిలో ఇప్పిద్దాం. సో ఇంత చిన్న చిన్న చేపలు చూడొచ్చు గైస్ మీరైతే. అసలు అయితే మేము వెళ్ళిపోతున్నాం కానీ మాకు ఒక్క చేప కూడా అయితే దొరకలేదు. సో మన మా బాబాయ్ అలా చెప్తారు. సో చెప్పు బాబాయ్. ఎండ కొట్టింగ్ ఫుల్ ఒక్క చేప కూడా మాకు. సో వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఇంటికి. సో ఫుల్ ఎండ అయితే కొడుతుంది, ఒక చేప కూడా అయితే దొరకలేదు మాకు. సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది. సో మీరైతే లైక్ షేర్ కామెంట్స్ అయితే చేసుకోండి గైస్. సో చలో బాయ్ బాయ్.